ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని పోరాడడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. అయితే నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాకు మించి చేస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నాడు. ఎన్నో ఇచ్చిన తాము అవకాశం ఉంటే హోదా మాత్రం ఎందుకు ఇవ్వకుండా ఉంటామని తిరిగి ప్రశ్నించారు. హోదా కోసం పోరాటం అంటున్న విపక్షాలకు నేరుగా ట్వీట్లతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్కు పరోక్షంగా చురకలంటించారు వెంకయ్య. కొత్తగా వచ్చిన వారు ఓపిక పట్టాలని సూచించారు. నవ్యాంధ్ర కోసం 35 మంది కేంద్ర మంత్రులను పిలిపించి మాట్లాడడమే నా సత్తా అని చెప్పుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధిపై ఏపీ ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని భరోసా ఇస్తున్నాడు వెంకయ్య. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్కు అదనంగా వనగూరే లాభం కేవలం 3,500 కోట్లు మాత్రమేని తేల్చేశాడు. ఆర్థిక శాఖ స్వయంగా ఈ లెక్క వేసింది. రాష్ట్రానికి ఎంతో చేశాం, ఎన్నో ప్రాజెక్టులు, లక్షల కోట్ల నిధులు ఇచ్చాం. ఇన్ని ఇచ్చిన మాకు 3,500 కోట్లు ఇవ్వడం ఓ లెక్క అని అంటున్నాడు వెంకయ్య. అవకాశం లేదు కాబట్టే హోదా ఇవ్వలేకపోతున్నాం. హోదా ముగిసిన అధ్యాయం. అవకాశం ఉంటే ఎందుకు ఇవ్వం? ఈ అపవాదును ఎందుకు మూటగట్టుకుంటామని కేంద్ర సమాచార ప్రసార పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ టీడీపీ బంధాన్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాది దక్షిణాది అంటూ ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన నేతలకు ట్వీటింగ్లతో పాటు డూయింగ్ కూడా ఉండాలని, నేను 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి అంచెలంచెలుగా ఎదిగానన్నారు. ఓపిక లేని వాళ్లు రెచ్చగొడుతుంటారని పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చురకలంటించారు. కేంద్రం మొదటి రోజు నుంచే ఆంధ్రకు న్యాయం చేసే పని చేపట్టింది. 2014 మే 27న మా మొదటి కేబినెట్లోనే తెలంగాణలోని 7 పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలిపామని మొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. ఇది చాలా పెద్ద విషయమని వెంకయ్యనాయుడు చెప్పడం జరిగింది. పనిలో పనిగా 2019లోనూ మోడీ పీఎం అవుతారని అన్నాడు. నేను ఏపీకి సంబంధించిన ఎంపీని కాకపోయినా ఎన్నో లబ్ధి చేకూరే పనులు రాష్ట్రానికి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. విద్వేషాలు సృష్టించాలని చూస్తే ఎంతటి వారైనా శిక్షలకు గురి కావాల్సిందే అంటూ తనదైన శైలిలో వెంకయ్యనాయుడు కౌంటర్ ఇచ్చాడని చెప్పవచ్చు.